ఈరోజు మనమే సమస్తము, మనం లేకపోతే అవ్వదు అనే మాట వచ్చింది అనుకోండి, వెంటనే దేవుడు రీప్లేస్మెంట్ రెడీ చేస్తాడు. ఏలియాకి రీప్లేస్మెంట్ ఎవరు? గట్టిగా చెప్తారండి, ఎవరండి? ఎలీషా. ఏలియాకి రీప్లేస్మెంట్ ఎలీషా రెడీగా పెట్టుకున్నాడు దేవుడు అక్కడ. ఇక్కడ రీప్లేస్మెంట్, ఈ ప్రవక్త రీప్లేస్మెంట్ ఎవరు? ఇంకో వ్యక్తి అందుకనే మనం అనుకోవాలి, దేవా నువ్వు ఇచ్చిన అవకాశము నేను సరిగ్గా సద్వినియోగపరచుకునే కృపను నాకు దయచి, హెల్ప్ మీ టు మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. అదే రీతిగా మనకి మించిన వారు లేరు అనే మాట రానివ్వకండి. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, మీకంటే మీ పొరుగువారు ఘనులుగా ఎంచుకోవాలంట. అంటే నాకంటే బెటర్ చేయగలుగుతున్నా, నాకంటే ఘనులైన వారు ఉన్నారు. నేను ఒక్కదానే కాదు. చాలా మందికి కంపెనీస్, ఉద్యోగాలు, లేకపోతే చర్చెస్లో, ఈ నేటి తరంలో చర్చెస్లో, ఆలయాల్లో ఏంటి, మాకంటే మించిన ఆలయము లేదు, మాకంటే మించిన భక్తులు లేరు, మాకంటే మించిన దైవ భయం కలిగిన వారు లేరు అని అంటూ ఉంటారు. ఈరోజు మనము చెప్పాలంటే మనం కూడా అలాగనే చెప్పుకోవచ్చు, కానీ ఎప్పుడు చెప్పుకోము. ఎందుకంటే వీ డు నాట్ హ్యావ్ ద ఎక్స్పోజర్. మనము చూడలేదు, మనం చూడనంత మాత్రాన లేదు అని కాదండి, మనము చూడలేదు అంతే. ఈరోజు మనకంటే ఘనమైన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ అందుకనే ఆయన వాక్యం తెలియజేస్తూ మన రక్షణ జీవితాన్ని భయముతో, వణుకుతో కొనసాగించాలి అని ఈరోజు దేవుడు చెప్పగలుగుతాడు. ఐ రియలీ లైక్ టు యూజ్ యూ, నేను వాడుకోలే, నాకు ఆశగా ఉంది, కానీ నువ్వు నా ఆపర్చునిటీని, నేను ఇచ్చిన నీకు ఈ ఆపర్చునిటీ వాడుకోగలితే మంచిదే, సరియే. కానీ నువ్వు కాకపోతే ఇంకొకరున్నారు, నువ్వు లేకపోతే ఇంకొకరిని లేపుతాను.